ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సహనము అనే మాటకు నిజమైన తాత్పర్యము ప్రభు అయిన యేసు క్రీస్తే. క్రీస్తే నా సహనము, సహనమే క్రీస్తు. క్రీస్తు ప్రభువారు అనుక్షణము సహించి సహనమంటే ఎలా ఉంటుందో ఆయన మాదిరి చూపాడు. క్రీస్తు అనుచరులు కూడా క్రీస్తు వారు చూపిన సహనము చూపగలిగితేనే నిజమైన క్రైస్తవులుగా ఎంచబడతారు. క్రీస్తు వారు శిలువను సహించి సాతాన్ని, లోకాన్ని జయించిన సంగతి మనకందరికీ తెలుసు. లోకంలో ఒక క్రైస్తవులు మాత్రమే సహనము చూపగలరు. మిగిలిన వారు సహనము చూపినట్లు నటించవచ్చును గాని అది నిజమైన సహనము మాత్రము కాదు. క్రైస్తవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సమస్యలలో పుట్టి సమస్యలలో పెరుగుతూ ఉన్నారు. వారంతా ఇంకా జీవిస్తూ ఉన్నారంటే కేవలము సహనము వలననే జీవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే కీర్తనలు 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటునని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, మనమందరము కూడా క్రీస్తు చూపిన సహనమును పాటించి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.